Like we're releasing a lot of information having to do with terrestrial. హాయ్ ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని నేనైతే ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటినీ కూడా నేను తరచుగా వాటిని చూస్తూ వాటి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. అలాగే కొన్ని ఫోన్ కాల్స్ కూడా అత్యవసర పరిస్థితుల్లో లిఫ్ట్ చేసి వారికి కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి దేవుడు చక్కటి అనుమతి అనేటువంటి కూడా అందిస్తూ ఉన్నారు. ఒక 4-5 డేస్ నుంచి మీ వద్దకు రాలేకపోయాను. కొన్ని కారణాలను బట్టి, జర్నీస్ని బట్టి, లిటిల్ బిట్ ఆఫ్ టైట్నెస్ని బట్టి మీ మధ్యకి నేనైతే రాలేకపోయాను. కానీ చాలా విషయాలు ఉన్నాయండి, 1-2 కాదు, కానీ చాలా విషయాలు అయితే చెప్పవలసినటువంటి వాటిని ఇంకా నేను చెప్పకుండా హోల్డ్లో ఉంచాను. కానీ ఒక విషయాన్ని అయితే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ అందరికీ కూడా తెలియపరచడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. అయితే చాలా సంవత్సరాల నుంచి కూడా నేను చెప్తున్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో ఒక మాట ఏదన్నా ఉందంటే ఏలియన్ ఇన్వేజన్, గ్రహాంతవాసులు భూమి మీద దాడి చేయబోతున్నారనేటువంటి విషయాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. రెండవదిగా దేవుని యొక్క రెండవ రాకడ చాలా సమీపంగా ఉందనేటువంటి విషయం మీద తరచుగా మాట్లాడుతూ ఉన్నాను. మూడవదిగా ఎలా సిద్ధపడాలి అనేటువంటి విషయంతో పాటుగా జియో పాలిటిక్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ మనం అందరం కూడా చేస్తూ ఉన్నాం. అయితే ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎఫ్ఓ ఫైల్స్ అన్నిటిని కూడా విడుదల చేస్తాననేటువంటి మాట నెరవేర్చుకున్నాడు ఆయన. ఫస్ట్ బ్యాచ్లో చాలా ఫైల్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. సెకండ్ బ్యాచ్లో కూడా కొన్ని ఫైల్స్ అయితే అవన్నీ కూడా ఏలియన్స్ కాదు, కానీ సెకండ్ బ్యాచ్లో అవి కూడా యూఎఫ్ఓసే, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, అంటే ఏలియన్స్ ఉపయోగించుకునేటువంటి వాహనాలు అనుకోండి, క్రాఫ్ట్స్ అనుకోండి, అవన్నీ కూడా డెమానిక్ థింగ్స్ అని కూడా మీ అందరితో కూడా చెప్పే ప్రయత్నం చేశాను. అయితే అది ఒక 3-4 డేస్ క్రితం వైట్ హౌస్ వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక విషయాన్ని బట్టి నేనైతే చాలా ఆశ్చర్యపడ్డానండి. ఎందుకనంటే వాళ్ళు డైరెక్ట్గా వైట్ హౌస్ రిలీజ్ చేసింది. వైట్ హౌస్ అనేటువంటిది ఏమీ చిన్నదేం కాదు కదా, మామూలు డిపార్ట్మెంట్ ఏం కాదు కదా, యునైటెడ్ స్టేట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అది. అలాంటి డిపార్ట్మెంట్ ఒక ఫైల్ని, యూఎఫ్ఓకి సంబంధించినటువంటి ఫైల్ని రిలీజ్ చేయడం జరిగింది. అది ఒక యూఎఫ్ఓ ఒక మనిషిని ఒకేసారి ఇలాగ ఆకర్షించుకొని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తరలించేటువంటి విధంగా అదొకటి కనబడింది. సెకండ్ థింగ్ ఏంటంటే క్రాప్స్లో, అంటే పంట పొలాల్లో ఎవరికి అర్థం కానిటువంటి కొన్ని సింబల్స్ అన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ కథనాలు వినబడుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా దేశాల్లో ఉన్నటువంటి పొలాలు రాత్రికి బాగానే ఉండే, కానీ ఉదయం లేచేటప్పటికి మాత్రం చాలా ప్రెసైజ్ కటింగ్తో, అంటే పర్ఫెక్ట్గా కట్ చేసినటువంటి విధంగా కొన్ని సింబల్స్ అన్నీ కూడా, ఆ సింబల్స్ యొక్క అర్థాన్ని కూడా ఈరోజు వరకు కూడా ఎవరు తెలియజేయలేకపోయారు. అలాంటి ఇమేజెస్ అన్నీ కూడా బయట సర్క్యులేట్ అయినాయి. ఇవంతా కూడా ఫేక్ అని చెప్పి చాలామంది కొట్టేశారు. ఇదంతా కూడా కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే చాలామంది చేసి ఉండొచ్చు అనేటువంటి కథనాలు కూడా తిరిగినాయి. అయితే నిన్న మొన్నటి వరకు గడిచినటువంటి కాలం వరకు ఈ పొలాల మీద ఏ మార్కింగ్స్ అయితే, ఏ సింబల్స్ అయితే కనబడ్డాయో అవి కూడా వాస్తవమే అనేటువంటి విధంగా కొన్ని ఫైల్స్ అయితే రిలీజ్ చేయబడ్డాయండి. ఏదైనప్పటికీ కూడా ట్రంప్ గారు కూడా 2 డేస్ క్రితం ఒక మాట మాట్లాడారు. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద హోల్ ఫైల్స్ అని చెప్పి అంటున్నాడు ఆయన. మొత్తం ఏలియన్ సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా మేము క్లియర్గా రిలీజ్ చేయబోతున్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియపరిచారు. అలాగే ఇంకొక విషయాన్ని ఏం తెలియజేశారంటే వాళ్ళు మనుషుల్లో ఏలియన్స్ కలిసిపోయినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇది నేను చాలా సంవత్సరాల క్రితం కూడా చెప్పాను. గడిచిన 4 నెలల క్రితం కూడా ఈ విషయాన్ని తెలియజేశాను. మన మధ్యనే ఏలియన్ లైఫ్ కూడా ఉన్నది, మనుషుల్లో కలిసిపోయినటువంటి ఏలియన్ బీయింగ్స్ కూడా మనుషుని యొక్క ఆకారంలో తిరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేశాం. ఆ కారణాన్ని బట్టి కూడా కొన్ని DNA టెస్టులు అనేటువంటివి కూడా వాళ్ళు జరిగిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అనేటువంటిది కూడా చాలా బలంగా తిరుగుతూ ఉందండి. కాబట్టి ఏదేమైనప్పటికీ ట్రంప్ గారు ఇంకా
ఇప్పటి వరకు యుఎఫ్ఓ అండ్ క్రాఫ్ట్స్ని రిలీజ్ చేశాడు, కానీ డైరెక్ట్గా ఏలియన్కి సంబంధించినటువంటి వీడియోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ వీటన్నిటిని కూడా విడుదల చేసేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు. అయితే రీసెంట్గా బ్రెజిల్కి సంబంధించినటువంటి ఒక ట్రైబ్, అంటే ఒక కొండ జాతికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర కొంతమంది వెళ్ళి ఏలియన్కి, అంటే గ్రే ఏలియన్కి సంబంధించిన ఒక ఫోటో చూపించారంట. చూపిస్తే అది ఏలియన్ అని వాళ్ళు అనలేదు, కానీ వీరిని మేము చూసామని అంటున్నారు వాళ్ళు. అంటే బ్రెజిల్కి సంబంధించినటువంటి దేశంలో బాగా అడవి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక జనాంగం దగ్గరికి కొంతమంది వెళ్ళి ఒక ఏలియన్కి సంబంధించినటువంటి ఫోటో చూపిస్తే ఎప్పుడన్నా చూసారా ఇలాంటి వారిని అని మీరు అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వారిని మేము చూసాము, అవి అండర్ గ్రౌండ్లో ఉంటాయి అనేటువంటి సమాచారాన్ని కూడా ట్రైబల్ మనుషులు చెప్పినటువంటి ఒక ఆధారం కూడా బయటకు వచ్చిందండి. అలాగే చైనా వారు కూడా ఇప్పుడు 3i అట్లాస్ అనేటువంటిది భూమికి చాలా దగ్గర అవుతూ ఉంది అనేటువంటి కథనాల్లో ఉన్నటి వరకు తిరిగినాయి. దాని మీద హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ కూడా ఇదేమి గ్రహణం కాదు, ఏమంటారు దాన్ని ఉల్క కాదు, అదేమి గ్రహం కాదు, అది 100% కూడా ఏలియన్ క్రాఫ్ట్, అది మదర్షిప్ అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ గారు కూడా దాన్ని చెప్తే నాసా దాన్ని తప్పు పట్టడంతో పాటుగా దాన్ని కొట్టివేసింది. అయితే దాన్ని నాసా వాళ్ళు ఇప్పటికీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని మనకు తెలియజేయట్లేదు. కానీ చైనాకి సంబంధించినటువంటి టైన్వెన్ 1 అనేటువంటిది దీన్ని నిరంతరం కూడా పరిశీలిస్తూనే ఉంది. అయితే ఈ పరిశీలిస్తున్నటువంటి సమయంలో 3i అట్లాస్ అనేటువంటిది మార్స్ దగ్గర అది కనబడినట్టుగా చాలా చాలా విశేషమైనటువంటి, చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో అది వాళ్ళకి కనబడుతున్నట్టుగా వారు కూడా సమాచారం ఇస్తున్నారండి. అది 100% అది మాత్రం ఉల్క కాదు, లేకపోతే అది ఏ విధమైనటువంటి గ్రహం కాదు, అది ఖచ్చితంగా ఏలియన్ మదర్షిప్పే అనేటువంటి విధంగా కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి కమింగ్ డేస్లో మనకు అర్థమవుతుంది ఏది నిజం ఏది అవాస్తవం అనేటువంటి అన్నీ కూడా మనకు కొన్ని రోజుల్లో అయితే బయటకు వచ్చేస్తాయి. ఇది చెప్పాలనుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు డిస్క్లోజర్ అనేటువంటి మూవీని జూన్ 12కి స్పీల్బర్గ్ గారు రిలీజ్ చేస్తున్నారు. హోల్ వరల్డ్ వైడ్ అంతా కూడా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా అది. ఇది జూన్ 12th, అంటే అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక వారం రోజులు ఉన్నదేమో. కాబట్టి ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా బరాక్ ఒబామా అనేటువంటి ఈ ఎక్స్ ప్రెసిడెంట్ ఈ షూటింగ్ స్పాట్కి వెళ్ళి అక్కడ చాలా విషయాలు మాట్లాడినట్టుగా కూడా స్పీల్బర్గ్ గారు తెలియజేశారు. దానితో పాటుగా స్పీల్బర్గ్ చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే, అక్కడ ఒక పాడ్కాస్ట్ జరుగుతుంటే, ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటే ఈ డైరెక్టర్ గారు క్లియర్గా చెప్పింది ఏంటి తెలుసా, 100% ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయి, ఇవేమీ కల్పితం కాదు, ఇవేమీ కూడా అపోహలు కాదు, మేమేదో కల్పించి చేస్తున్నటువంటి మూవీస్ అయితే కాదు, ఇవి దే ఆర్ రియల్ అని చెప్పి డైరెక్టర్ గారు కూడా చెప్పారండి. ఈయనే నాకు తెలిసి వరల్డ్ వైడ్ ఏలియన్స్ ఉన్నాయనేటువంటి ఒక ఆలోచనలోకి నడిపించినటువంటి సినిమా తీసింది కూడా ఈయనే. 1996 ఆ టైంలో మేము చాలా చిన్నపిల్లవాళ్ళం. ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఒక మూవీని రిలీజ్ చేశాడు. పెద్ద మదర్షిప్, అది చాలా చాలా పెద్ద ఏలియన్ షిప్ భూమి మీదకి రావడం అనేటువంటిది, అది ఏ విధంగా మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది, మనుషులు ఏ విధంగా పారిపోతారు అనేటువంటిది 1996లో అది రిలీజ్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత, సుమారుగా నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే డైరెక్టర్ ఇవే యూఎఫ్ఓస్ అండ్ ఇదే ఏలియన్ లైఫ్ గురించి రేపు జూన్ 12వ తారీఖున ఒక మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇది రిలీజ్ చేసిన తర్వాత ప్రపంచాన్ని కుదిపేస్తుందండి, కదిలిపోతుంది ప్రపంచం ఈ మూవీతో, అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే చాలా రియలిస్టిక్గా, చాలా ఎవిడెన్స్తో, చాలా రకాలైనటువంటి ఆధారాలతో తీసినటువంటి మూవీ అది. ఈ మూవీ ఏదైతే తెలియజేస్తుందో, ఈ మూవీలో ఏదైతే చూపించబోతున్నారో సేమ్ అవే ఉన్నవి అనేటువంటి ఆధారాలు తర్వాత రిలీజ్ అవుతాయి, అవే జరగబోతాయి, అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే అండి, ఆ మూవీ రిలీజ్ చేస్తున్నాడు, మనం చూడాలా చూడకూడదు దీని గురించి నేను అయితే మాట్లాడట్లేదు. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, మనమైతే ఒంటరం కాదండి, మనం ఒంటరులము కాదు.
అవి చాలా 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 ఫాస్ట్గా భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. ఈ ఏలియన్ లైఫ్ అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయాలకి ప్రపంచం అంతా కూడా రాబోతూ ఉంది. ఈ అభిప్రాయంతో పాటుగా కల్లారా ప్రతి ఒక్కరూ కూడా చూసేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అది మనమందరం అనుకుంటున్నట్టుగా ఒకే క్యాడర్కి సంబంధించినటువంటి జీవులు కాదు, అందులో చాలా రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. ఏలియన్ లైఫ్లో చాలా రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి ఫేసెస్, చాలా రకాలైనటువంటి ఫేజులు, వాటిలో చాలా రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఒకే రకంగా ఉంటుంది ఏలియన్ అనేటువంటిది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నిన్న కూడా ఒక పెంటగాన్కి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ కూడా ఏలియన్స్లో మ్యాంటిస్ అంటే గ్రాస్ హాపర్ ఉంటుంది చూడండి, ఒక మిడత రూపకమైనటువంటి జీవులు కూడా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అలాగే ఒక కథనం బాగా తిరుగుతూ ఉంటుంది, 10,000 సంవత్సరాల క్రితం అని అంటూ ఉంటారు. అలాగని కాదు కానీ ఓల్డర్ సివిలైజేషన్లో కూడా ఇవి ఉన్నాయనేటువంటిది ఎవిడెన్స్తో పాటుగా రాళ్ళ మీద కూడా చెక్కినటువంటి ఫోటోలు ఇప్పటికి కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. 65,000 మంది మనుషుల్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ఏలియన్స్ అనేటువంటివి అపహరించుకొని వెళ్ళిపోయినట్టుగా ఇప్పటికీ కూడా అవి ఆ మనుషులు వారి దగ్గరే ఉన్నారు అనేటువంటి ఒక కథనం కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. సేమ్ అదే విధంగా ట్రంప్ గారు కూడా రిలీజ్ చేశారు. ఒక యూఎఫ్ఓ క్రాఫ్ట్ రావడం, ఒక మనిషిని మ్యాగ్నెటిక్ ఫోర్స్తో ఆకర్షించుకోవడం, వేరే చోటకి అది మళ్ళీ తరలించడం అనే విధంగా ఆ వీడియో అంతా కూడా కనబడుతూ ఉంది. కాబట్టి చూడాలి. నేను ఎందుకు ఈ విషయం మీద ఇంకా స్పందించట్లేదంటే, ఇంకా ఎవిడెన్స్ అన్నీ కూడా వాళ్ళు విడుదల చేసిన తర్వాత ఇంకా బాగా స్పందించవచ్చు. ఎందుకంటే అవి ఉన్నాయని చెప్పి క్లియర్గా నేను మాట్లాడేశాను, ఎప్పుడో చెప్పేశాను. ఇంకా మళ్ళీ ఆ మాటని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం అయితే పొరపాటును కూడా లేదు. అవి ఉన్నాయంటే ఉన్నాయంతే, ఇంక మళ్ళీ తిరిగిలేదు. అవి మళ్ళీ నేను మాటలు మార్చడం లేకపోతే నేను అలాగనలేదు అనేటువంటి అనేది ప్రసక్తే లేదు. ఉన్నాయని చెప్పాను, అవి ఉన్నాయి, రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా చూడబోతున్నారు. అవి భూమిని అతి భయంకరమైనటువంటి రీతిలో కూడా అటాక్ చేయబోతూ ఉన్నాయి. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ట్రంప్ గారు ఇరాన్ని కొట్టాలా లేదా అన్నటువంటి నెగోషియేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సంప్రదింపులు అన్నీ జరుగుతున్నాయి. కొంతసేపు కొడతామంటున్నారు, కొంతసేపు ఆగిపోతూ ఉన్నారు. అలాగే నెతన్యాహుని కూడా చాలా గట్టిగా తిట్టేశారు ట్రంప్ గారు. చాలా ఆయన బీపీ రేజ్ అయిపోయింది ఏంటో తెలియదు కానీ చాలా దారుణంగా మాట్లాడారు. అయితే నెతన్యాహు మాత్రం ట్రంప్ ఇరాన్ లేకుండా చేయాలనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది పెద్ద మొత్తంలో ఇరాన్ మీద కానీ అటాక్ జరిగితే ఇంక మళ్ళీ ఆలోచించడానికి నేను మళ్ళీ ఇలా వీడియోలు చేయవలసిన పని కూడా ఏముండదండి. అది నిజంగా ఇరాన్ మీద యుఎస్, ఇజ్రాయెల్ పెద్ద మొత్తంలో కానీ అటాక్ అనేటువంటిది కానీ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా నా నుంచి మీరు వీడియో ఆశించవలసిన పనే లేదు. తర్వాత పరిస్థితులన్నీ కూడా మన ఊహలకు మించిన రీతిలో జరుగుతాయి, మన ఊహలకు కూడా అందని రీతిలో జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మన మోడీ గారు కావలసినంత ఆయిల్ అంతటినీ కూడా దాచిపెట్టేశారట, రీసెంట్గా తెలిసిన విషయం. అయితే వంటకు సంబంధించినటువంటి నూనె మన దగ్గర స్టాక్ లేదు, ఆ ఒక విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అలాగే గ్యాస్ విషయంలో కూడా కొంత స్టాక్ తక్కువ ఉన్నటువంటి విషయం కూడా కనబడుతూ ఉంది. అయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు మోడీ గారికి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మన భారతదేశంలో చాలా ఎక్కువ బొగ్గుగానే ఉంది, అంటే కోల్ ఎక్కువ ఉంది. 200 సంవత్సరాలకి సరిపడేంత గ్యాస్ని ఈ కోల్ నుంచి తయారు చేయగలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంతమంది నిపుణులు అయితే మాట్లాడుతున్నారు. మరి దానికి మళ్ళీ ప్రత్యేకమైన రిఫైనరీస్ ఏమన్నా కావాలా, లేకపోతే అది మళ్ళీ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఈ విషయం అయితే మనకు తెలియదు. కానీ ఇప్పుడు వరకు అయితే నెమ్మదిగా ఏదో రకంగా అయితే నిలబెట్టుకున్నారు. ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారో మోడీ గారు తెలియదు. కానీ ట్రంప్ గారు కూడా భారతదేశ జనాంగం పట్ల కొంచెం అనుకూలమైన రీతిలోనే కనబడుతుంది, వీసాస్ విషయంలో వాటిలో కూడా. అలాగే సౌదీని వెళ్ళి ఈయన సంప్రదింపులు చేశారు. మళ్ళీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలియదు కానీ వాళ్ళు కూడా చాలా అనుకూలంగానే ఉన్నారు. రష్యా కూడా మనకు అనుకూలంగానే ఉంది. ఏదో రకంగా ప్రధానమంత్రి గారు మాత్రం ఆయన చేసేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి, డిజాస్టర్ అనేటువంటిది అనుకోని సమయంలోనే వస్తుందండి. అనుకోని విధంగానే అది మనుషుల మీదకి పడిపోద్దండి, అందులో అయితే సందేహం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏలియన్ ఇన్వేజన్ అనేటువంటిది జరుగుతుంది, ఏలియన్ లైఫ్ అనేటువంటిది ఉన్నది. అది 100% కూడా 100% కూడా జరిగి తీరుతుంది. గడిచిన 2 years నుంచి 4 years నుంచి మాట చెప్తున్నాను.
ఆ మాటలోనే నేను కట్టుబడి ఉన్నాను. అవి ఉన్నాయి, రాబోతున్నాయి. అయితే వాటి నుంచి మనల్ని కాపాడగలిగేటువంటి శక్తిమంతుడు మన దేవుడై ఉన్నాడని, 100% అవి ఇన్వేట్ చేసేటువంటి దానికంటే కూడా ముందుగానే సంఘం ఎత్తబడేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో అయితే నేను ఉన్నానండి. అలాగే సంఘం ఎత్తబడేటువంటి దానికి ముందు కూడా ఇవి కనబడతాయి. ఇవి ప్రపంచానికి తానుగా చూపించుకుంటాయి. ఈ లైఫ్ ఉంది అనేటువంటి ఒక 100% నమ్మకానికి, అభిప్రాయానికి ప్రపంచం అంతా కూడా వచ్చేస్తుంది. అందులో అయితే ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అలాగే చాలా విషయాలు ఉన్నాయి, దాని మీద కూడా మాట్లాడుతాను. ఎక్కువ టైం ఒక వీడియోలో మాట్లాడాలనుకోవట్లేదు, కానీ చిన్నది టచ్ చేసి వదిలేస్తాను. చూడండి, జస్టిన్ బీబర్ అనేటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు కదా. చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన చిన్నతనంలోనే చాలా పేరు సంపాదించేసినటువంటి ఒక వ్యక్తి. అలాంటి చాలా అందంగా ఉంటాడు అబ్బాయి. ఇప్పుడైతే ఆయన మారు మనసు పొంది పెళ్లి చేసుకుని బిడ్డకు కూడా జన్మనిచ్చాడు. ఈ వ్యక్తిని బరాక్ ఒబామా పాపం చేసినట్టుగా ఒక సమాచారం బయటకు వచ్చిందండి. జస్టిన్ బీబర్ని బరాక్ ఒబామా తన ఇంటికి తెప్పించుకొని తన యొక్క కోరిక, తన యొక్క పాపపు ఆలోచన అంతా కూడా ఈ వ్యక్తి మీద తీర్చుకున్నట్టుగా, దానికి వెనకాల నుండి నడిపించిందంతా కూడా డిడ్డీ అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త. వాడు కూడా ఒక ఆర్టిస్టే. వర్స్ట్ ఫెలో అన్నమాట. ఎంత వర్స్ట్ ఫెలో అంటే అంత వర్స్ట్ ఫెలో. ఆల్రెడీ వాడు కస్టడీలో ఉన్నాడు. చాలామంది పిల్లలతో వాడు లైంగిక పాపం చేశాడు. ఎప్స్టీన్ వంటి మనస్తత్వం కలిగిన వాడు. వీడు బీబర్ని పాడు చేయడంతో పాటుగా ఒబామా అడిగితే బీబర్ని మభ్య మాటలు చెప్పి ఒబామా దగ్గర పడుకోబెట్టినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను అంటూ ఉంటాను, యాంటీక్రైస్ట్ ఖచ్చితంగా గే కల్చర్కి పూర్తి హక్కులు, స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి వాడే ఈ యాంటీక్రైస్ట్ ఉంటాడనేటువంటి విషయాన్ని కూడా చాలాసార్లు చెప్తున్నాను. ఏమో మనం అందరం అనుకున్నట్టుగా ఈ వ్యక్తి అయ్యి ఉంటే పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం అయితే లేదు. ఏదైనా యాంటీక్రైస్ట్ కంటే కూడా ముందుగానే ఏలియన్ లైఫ్ గురించిన సమాచారం ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తుంది. అందులో అయితే మీరు వెనక్కి తిరగక్కర్లేదు. నన్ను నమ్మినందుకు మీరు ఎక్కడ కూడా సిగ్గుపడక్కర్లేదు. నేను చెప్పినటువంటి మాటను బట్టి, నా మాటని నమ్మి దాన్ని సహకరించి ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా అవమానించబడరా మాట అయితే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఉన్నాయి, రాబోతున్నాయి. వాటికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కూడా ఇంకా ఎక్కువ ముందు రోజుల్లో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అయితే గమనించండి. ప్రతి ఫ్రైడే, సండే మార్నింగ్ 7:45కి రాకడి సంబంధమైనటువంటి సూచనల మీద మనం విశ్లేషణ చేస్తున్నాం. పొర్రపాటును కూడా మిస్ కాకండి. లైఫ్లో మీరు ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి విషయాలన్నీ కూడా ఆ చోటన చాలా ధైర్యంతో, ఇది ఎవరి గురించి కూడా ఆలోచించకుండా చెప్పాలనే ఆలోచనతో మీ ముందుకు వెళ్తాం. వాటిని కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ షేర్, మీ లైక్ ఈ సందేశం అనేక మందికి చేరడానికి ఉపయోగపడుతుంది. దయచేసి విషయాన్ని కూడా గమనించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. పరిసర దేవుని పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.